హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది గుడ్ గ్యాంగ్ స్టోరీస్. నేను మీ డాలీ. డియర్ గుడ్ గ్యాంగ్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? మనం నలుగురిలో ఉండేటప్పుడు ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే ఈ చిన్న పాప మినీ ప్రాబ్లం లో పడినట్టే మనం కూడా ప్రాబ్లమ్స్ లో పడిపోతాం. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? లెట్స్ గో. మినీ ఒక చిన్నారి పాప. చాలా క్యూట్ గా ఉంటుంది, ఎన్నో మాటలు చెప్తుంది. తనంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండే మినీ వాళ్ళ మమ్మీ ఏ విషయం చెప్పినా గుర్తు పెట్టుకుంటుంది. రాధిక మినీ వాళ్ళ మమ్మీ. ఆఫీస్ కి వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే మినీతో టైం స్పెండ్ చేయడం రాధికకి చాలా ఇష్టం. ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా మినీ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ ఎప్పుడూ మంచి మంచి విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మినీ వాళ్ళ మమ్మీ ఎప్పుడూ మినీకి మంచి మంచి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా తను చెప్పే మాట, మనం ఎప్పుడూ ఎవరికి అబద్ధం చెప్పకూడదు అని మినీతో చెప్తుంది. ఒక రోజు మన మినీ వాళ్ళ మమ్మీ రాధిక వాళ్ళ ఇంట్లో ఒక కిట్టి పార్టీ అరేంజ్ చేస్తుంది. ఆ కిట్టి పార్టీ కోసం తన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఇంటికి వచ్చిన గెస్ట్స్ అందరూ వాళ్ళ ఇంటిని పొగుడుతూ రాధిక పెట్టిన స్నాక్స్ అవి ఎంజాయ్ చేస్తూ సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మినీ అంటే రాధిక ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం. తనతో ఎప్పుడూ సరదాగా మాట్లాడించాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలానే ఆ రోజు కూడా పార్టీలో మినీతో మాట్లాడాలని అనుకుంటారు. హాయ్ మినీ, ఏం చేస్తున్నావు? స్నాక్స్ తింటున్నావా? నాకు కూడా నీ స్నాక్స్ కొంచెం ఇస్తావా మినీ? లల్లి ఆంటీ, మీరు ఎప్పుడు బుర్రలే తింటారు కదా, స్నాక్స్ కూడా తింటారా? కరెక్ట్ గా చెప్పావు మినీ. లల్లి ఆంటీ అంతే, బుర్రలే తింటారు. ప్రియా ఆంటీ, ఈరోజు పార్టీ కదా, ఇవాళైనా మీరు బ్రష్ చేసుకున్నారా? అసలు ఇవన్నీ నీకు ఎవరు చెప్తున్నారు మినీ? మా మమ్మీ చెప్పింది ఆంటీ. మరి నా గురించి ఏం చెప్పింది? నా గురించి కూడా ఇలాగే చెప్పిందా మీ మమ్మీ? మీరు చాలా రిచ్ ఆంటీ, కానీ ఎవ్వరికి ఏమి ఇవ్వరంట కదా. అవునవును, నేను చాలా రిచ్, అందుకే ఎవరికి ఏమి ఇవ్వదు. ఇంకా ఏం చెప్తుంది మీ మమ్మీ మా గురించి? మీరంతా ఫ్రీగా ఫుడ్ తినే మొహాలు, పార్టీ అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. రాధిక, నువ్వు ఒక్కసారి ఇక్కడ త్వరగా రా. ఇంకేంటి చూస్తున్నారు? పార్టీ అయిపోయింది, పదండి వెళ్దాం. విషయం తెలుసుకున్న రాధిక మినీని కోపడుతుంది. మినీ, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరైనా వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని? ఇప్పుడు చూడు, నీ వల్ల నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. నువ్వే కదమ్మా ఎప్పుడు నిజమే మాట్లాడాలి అని చెప్పావు. ఆ మాట తర్వాత రాధికకి మినీని ఏమనాలో అర్థం కాలేదు. అయితే మినీకి ఎలాగైనా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు తెలియాలి అని, ఆ విషయం మినీకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మినీ తల్లి, మనం ఎప్పుడూ నిజమే చెప్పాలి, కానీ మనం నిజం చెప్పేటప్పుడు అది విని ఎవరైనా బాధపడతారని మనకి తెలిస్తే ఆ నిజం చెప్పటానికి మనం ఆలోచించాలి. మనం ఒకరి దగ్గర విన్న మాటల్ని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పటం చాలా తప్పు. అర్థమైందా? ఇంకెప్పుడు మిన్నీ ఇలాంటి తప్పు చేయదు, సరేనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలా? అలాగే మన గుడ్ గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో మీకు తెలియాలా? దెన్ వెంటనే మీరు గుడ్ గ్యాంగ్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.